ఎన్ఆర్ఐలు మీకు కూడా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, నేను కామెంట్స్ కూడా చదువుతున్నాను మీ వీడియోస్. అంటే చాలా మంది ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి యూఎస్లో ఎక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు, కానీ అక్కడ సంపాదించిన డబ్బులు మొత్తం బేసిక్గా ఒకప్పుడు ఏంటంటే వాళ్ళ విలేజెస్లో పొలాలు కొనుక్కునేవారు. ఇప్పుడు అలా కాదు, హైదరాబాద్లో ఏదో రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది ప్లాట్స్ రూపంలోనో విల్లా రూపంలోనో ఫామ్ ల్యాండ్స్లోనే తీసుకుంటున్నారు. చాలా మంది కూడా ఏంటంటే వాళ్ళకు మంచి సలహా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోలేరు, లేదంటే ఎవరినన్నా వాళ్ళ బంధువులు పంపించినా కానీ అంత సీరియస్గా దాని మీద వాళ్ళు వర్క్ చేసి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాను తీసుకుంటే. సో ఎన్ఆర్ఐలకి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి? చక్కగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. హైదరాబాద్ అనేది నెక్స్ట్ 5 yearsలో విపరీతమైన బూమ్ రాబోతుంది. ఎక్స్పెక్ట్ చేయని విధంగా రోడ్డు కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో మనకున్నటువంటి మెయిన్ తెలంగాణకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ అన్నీ కూడా మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి రావటం. ప్రతి సంవత్సరం కూడా 4 to 5 lakhs పీపుల్ హైదరాబాద్కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కోసం రావటం అనేది జరుగుతుంది. సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ దూరం దగ్గర అనేది కాదండి, మీకు తక్కువ ధరలో మంచి సెక్యూర్డ్ ల్యాండ్స్ ఎక్కడుంటే అక్కడ మీరు చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐస్ మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుందండి. హైదరాబాద్ చుట్టుపక్కల 100 kilometers దాటి సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. రీసెంట్గా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్ పరిధి కూడా పెంచడం, హెచ్ఎండిఏ పరిధి పెంచడం కానివ్వండి, RRR కానివ్వండి. సో ఇప్పుడు రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే కనుక వైటీడీ పరిధి పెంచడం, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి పెంచడం కానివ్వండి, ఇలా అంటే అన్ని హైవేస్లో కూడా ఈక్వల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి. ఒక హైవేనే ఇన్వెస్ట్ చేయాలి, వన్ సైడ్ పోతేనే డెవలప్మెంట్ అనేది కాదండి, అన్ని వైపులా బాగా డెవలప్మెంట్ అవుతుంది. దట్టు ఎస్పెషల్గా మన తెలంగాణ ఆనుకొని, అంటే హైదరాబాద్ ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ నెక్స్ట్ మెట్రోపాలిటన్ సిటీ ఉన్నటువంటి హైవే వరంగల్ హైవే కూడా మంచి గ్రోత్ కారిడార్ ఉంది. చాలా మంది ఏంటంటే ఒక అపోహలోకి వెళ్ళిపోయారు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో 2 విషయాలు బాగా అడుగుతున్నారు మేడం. ఒకటి విజయవాడ హైవే ఎలా ఉండబోతుంది అండ్ వరంగల్ హైవే ఎలా ఉండబోతుంది అని చెప్పి ఈ మధ్య ఎక్కువ ఎంక్వైరీస్ జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఏంటంటే మన వెస్ట్ సైడే డెవలప్మెంట్ అంతా చూసాము. మరి కొత్త గవర్నమెంట్ లుక్ ఈస్ట్ పేరుతో కూడా కొత్త ప్రాజెక్ట్ తీసుకొని రాబోతుంది, ఇటువైపు కూడా డెవలప్ చేయడానికి కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది అన్నారు. ఎలా ఉంటుంది ఇటువైపు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ ధరలు అందుబాటులో ఉన్నాయా? ఇప్పుడు ప్రజెంట్ నౌ రైట్ టైం అండి ఇన్వెస్టర్స్కి. ఎందుకు అంటే ఇప్పుడు చిన్న అనాలిసిస్ చేసుకున్న హైదరాబాద్ ఆనుకున్నటువంటి అన్ని హైవేస్లో మనం చూస్తే కనుక నెక్స్ట్ హైదరాబాద్ ఆనుకొని ఉన్న తెలంగాణ మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్మెంట్ అయినటువంటి హైవే వరంగల్ హైవే అండి. వరంగల్ ట్రై సిటీ, కాజీపేట, హనుమకొండ, వరంగల్, ఈ హైవేలో 5 districts ఒకటే హైవేలో ఉన్నాయి. సో ఎస్పెషల్గా ఈ హైవే 4 lane వేగా కూడా మనకు మారబోతుంది. 0 pollution జోన్ అండి, అక్కడ ఎలాంటి ఫ్యాక్టరీస్ కానీ ఇవి లేవు. మంచి గ్రోత్ కారిడార్ ఉన్నటువంటి యాదాద్రి టెంపుల్ అనేది ఒక ఆప్షనల్గా పెట్టుకోండి, అది ప్లస్ అడ్వాంటేజ్ మాత్రమే, దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఈ స్పెషల్ వరంగల్ హైవే అండ్ విజయవాడ హైవే వచ్చేసి ఐటీ రాబోతుందండి. మనకు చౌటుప్పల్కి దగ్గరలో ఐటీ హబ్ కూడా రాబోతుంది. మనకు మెట్రో ఫెసిలిటీస్ కూడా చౌటుప్పల్ వరకు తీసుకెళ్తామని గవర్నమెంట్ కూడా అంటున్నారు. సో ఇప్పుడు మనకు రాయగిరి వరకు మెట్రో వస్తుంది, ఇటు వెళ్తే చౌటుప్పల్ వరకు మెట్రో ఫెసిలిటీ వస్తుంది. ఇది నెక్స్ట్ భూమి ఉండబోయేటువంటి హైవే అండి. ఎందుకంటే గ్రోత్ కారిడార్ తెలంగాణ సిటీ అండి. మిగతా మీరు హైవేస్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ తెలంగాణ సిటీ ఒక మెట్రోపాలిటన్ సిటీగా లేదు. మీ సొంత ప్రాజెక్టులు ఉన్నాయి అంటే మీ ఆఫీస్ జిఎస్ఆర్ భోపాల్ అంటే మా ప్రాజెక్ట్స్ ఉన్నాయని నేను చెప్పాను. అట్లానే కాదు, అంటే ఇప్పుడు మీరు అబ్జర్వేషన్ దాన్ని బట్టి ఇప్పుడు నేను ఎందుకంటే మీ కంపెనీ తరపున మనం ఇంటర్వ్యూ చేయట్లేదు. అవును. సో ఒక అనాలిసిస్ గా ఎక్స్పర్ట్ గా మీతో డిస్కషన్ చేస్తున్నాం. ఇప్పుడు మీ ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి, ఎలా ఉంది మేడం లాస్ట్ 3 years నుంచి అటు మార్కెట్? సో చాలా బాగుంది, సేల్స్ అయితే చాలా బాగుంది. ఇన్వెస్టర్ అసలు అటువైపు ఎందుకు వస్తున్నారని మీరు ఒకటి గమనించి ఉంటారు. షూర్ అండి, డెఫినెట్లీ. నేను ఎస్పెషల్గా నేనేంటంటే మా ఉన్నాయని నేను చెప్పట్లేదు, నా చిన్న అనాలిసిస్ ఏంటంటే హైదరాబాద్ని మీరు ఒక సర్కిల్ లాగా గీసుకుంటే ఏ హైవేలో తెలంగాణ మెట్రోపాలిటన్ సిటీ ఉంది, ఒక్క చిన్న అనాలిసిస్ చేయండి. ఏ హైవేలో ఉంది? సిటీస్ వేరండి, మెట్రోపాలిటన్ సిటీ వేరు. సో అంటే మెట్రోపాలిటన్ సిటీగా ఒక సిటీ బస్సులు హైదరాబాద్లో సిటీ బస్సులు తిరుగుతాయండి. తర్వాత ఏ హైవేలో ఉన్నాయంటే వరంగల్లో మనకి సిటీ బస్సులు తిరుగుతాయి. అక్కడ అంత ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంది, అంటే ల్యాండ్ యొక్క విస్తీర్ణం అంత పెద్దగా ఉంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకురావడానికి కానీ ఐటీ హబ్ కూడా వరంగల్ కాబోతుందండి. సో నెక్స్ట్ డెవలప్మెంట్ కూడా అటు కానీ విజయవాడ హైవే కానీ మేము సేల్స్లో డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి నా అనాలిసిస్ ప్రకారం చాలా సేల్స్ అయితే మేము ఇస్తున్నామండి. మా ప్రాజెక్ట్స్ పరంగా కానివ్వండి, చాలామంది ఇన్వెస్టర్స్ రూట్లో వెళ్ళినప్పుడు వరంగల్ హైదరాబాద్ కలిసిపోయింది అంత ఫీలింగ్ అయితే వస్తుంది. అవునండి. నెక్స్ట్ అసలు నైట్ మేము నిన్న మేము సైట్ నుంచి వస్తుంటే
దాదాపు ఒక 1 అవర్ పట్టిందండి మేము ఆలేరు నుంచి టోల్ గేట్ వరకు రావటం కోసం. సో ఎవ్రీడే 1 lakh మెంబర్స్ అంటే పీపుల్ ఆ హైవేలో జర్నీ చేయడం అనేది జరుగుతుంది. నిన్న మన యాదాద్రిలో కూడా విపరీతమైనటువంటి పబ్లిక్ ఉండటం జరిగింది. ఆ హైవేలో బాగా ఫ్లోటింగ్ అనేది అయితే వస్తుందండి. నెక్స్ట్ రాబోయే కొద్ది రోజుల్లోనే ఇప్పుడు ఒకప్పుడుకి హైదరాబాద్కి సికింద్రాబాద్కి ఎలా ఉండేదో ఇప్పుడు కలిసిపోయాయి. నెక్స్ట్ వరంగల్ హైదరాబాద్ అనేది అలా కలిసిపోబోతుందండి. మీరు సేల్స్లో ఉన్నారు. అవును. అంటే ఒక ఇన్వెస్టరు అంటే ఎందుట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి? అంటే ప్లాట్సా ఒక మంచి విల్లా తీసుకోవటం, లేకుంటే అగ్రికల్చర్ ల్యాండ్సా, ఫామ్ ల్యాండ్సా, ఇట్లా బెస్ట్ ఇప్పుడు ఏదంటే మీరు ఏం చెప్తారు? ఒక ఉండటానికైతే ఇల్లు తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నాము అంటే డబ్బుల్ని అక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓపెన్ ప్లాటే తీసుకోండి. ఎందుకు అంటే అపార్ట్మెంట్లో తీసుకోవటం వల్ల ఒక 15 years to 20 years తర్వాత డిమాండ్ అనేది తగ్గుతుందండి. ఓల్డ్ హౌస్ అంటారు కానీ 20 years బ్యాక్ ఓల్డ్ ల్యాండ్ అని ఎక్కడ అన్నారు. సో ఈ ఎన్ఆర్ఐస్ ఉంటారు, ఇంకా డిఫరెంట్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళ బిజీ షెడ్యూల్లో అందరూ వెళ్ళి ఆ ల్యాండ్స్ చూసుకునే అంత టైం ఉండదండి. మీరు ఎకరాస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ దానికి ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంటే కదా. ఎవరో వచ్చి ఆక్యుపై చేయటము, దానికి ఏదో ఇబ్బంది కలగకుండా సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక లేఅవుట్లో ఒక ఓపెన్ ల్యాండ్లో తీసుకోగలిగినప్పుడు వాళ్ళ ల్యాండ్కు సెక్యూరిటీ ఉంటే కనుక సెక్యూరిటీ ఉండాలి, 24/7 సెక్యూరిటీ ఉండాలి, లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్న ల్యాండ్స్ తీసుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుందండి. ఓపెన్ ల్యాండ్స్ అయితే ప్రిఫరబుల్ చేయవచ్చు ఇన్వెస్టర్స్కి. సో లేదంటే మేము ఉండాలి అంటే ఖచ్చితంగా హౌసే తీసుకోండి. మేడం, ఒక ఇన్వెస్టరు ఒక కంపెనీని ఒక మంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, అంటే సేల్ చేసేవాళ్ళని కావచ్చు, ఒక మంచి ప్రాపర్టీని అసలు ఎలా గుర్తించాలి? మంచి ప్రాపర్టీని గుర్తించేటప్పుడు నేను 5 ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను చెప్తానండి. ప్రతి నేను ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిల్చొని ఆలోచిస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సెక్యూరిటీ ఉండాలి. ఆ లేఅవుట్ కానీ హౌస్ కానీ ఎనీ గేటెడ్ కమ్యూనిటీ కానివ్వండి, సెక్యూరిటీ ఉండాలి, లీగాలిటీ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి, రోడ్డు కనెక్టివ్ ఉండాలి, సింగిల్ ఓనర్ ఉంటే బెస్ట్ అండి. సో ఇది కూడా ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీద ల్యాండ్స్ ఉంటే బెటర్. ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే అగ్రిమెంట్లు చేసుకొని అమ్ముతున్నారు. తర్వాత వీళ్ళు తీసుకెళ్ళిన డబ్బులు వాళ్ళకి రైట్ టైంలో ఇవ్వట్లేదు. ఆ ఇన్వెస్టర్కి ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు వచ్చి వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయట్లా. సఫర్ అయ్యేది ఎవరంటే ఇన్వెస్టర్ సఫర్ అవుతున్నారు, మధ్యలో మీడియేటర్ స్కిప్ అయిపోతున్నారు. సో ఈ 5 పాయింట్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మంచి రిటర్న్స్. రియల్ ఎస్టేట్ అయితే భూమి ఉండబోతుందండి. 5 to 10 years హైదరాబాద్ అనేది విపరీతమైన రేట్స్ రాబోతున్నాయి. బిఫోర్ మెట్రోకి ఆఫ్టర్ మెట్రోకి మీరే అబ్జర్వ్ చేయొచ్చు హైదరాబాద్ ఎంత గ్రోత్ వచ్చేసింది. రేట్స్ కానివ్వండి, అక్కడ కూడా హౌస్ రెంట్లు కూడా పెరిగిపోయాయి. సో విపరీతమైన డెవలప్మెంట్ అయితే హైదరాబాద్లో రాబోతుంది.